నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. శ్రవణ కుమారుడి గురించి ఎంతమందికి తెలుసు? తన తల్లిదండ్రులను భుజాల మీద మోసుకు వెళ్ళిన మహానుభావుడు శ్రవణ కుమారుడు. అలాంటి కలియుగ శ్రవణ కుమారుడు గురించి అంటే ఈ కాలంలో కూడా తల్లిదండ్రులను వృద్ధాప్యంలో వదిలేసి తల్లిదండ్రులను పట్టించుకోకుండా ఆఖరికి కొన్ని కథలు చదివినప్పుడు మనసులో చాలా బాధ అనిపిస్తుంది. చితి మీద తల్లి శవం పడుకోబెడితే ఆస్తుల పంపకం కోసం కొట్లాడుకుంటూ చితి పెట్టకుండా గొడవ పడ్డ కొడుకులను కూడా ఈ సమాజంలో మనం చూసాం. కన్న తల్లిదండ్రులను ఇప్పుడే బయటికి తీసుకెళ్తారని చెప్పి ఏ బస్టాండ్ దగ్గర వదిలేసి వచ్చిన కూతుర్లను చూసాం. అలాంటి ఈ కలియుగంలో శ్రవణ కుమారుడి కథ మీకు తెలియచేయాలనుకుంటున్నాను. ఆయన ఈ యుగంలోనే జన్మించాడు. తల్లిని భుజాల మీద కూర్చోబెట్టుకొని గంగా స్నానానికి తీసుకొచ్చాడు కలియుగ శ్రవణ కుమారుడు. రామాయణ కాలంలో శ్రవణ కుమారుడు అందులైన తల్లిదండ్రులను కావడిలో మోసుకుంటూ తీసుకువెళ్లేవాడని మనం చిన్నప్పుడు చదువుకున్నాం. దాని సంగతి ఎలా ఉన్నా బీహార్కు చెందిన ఈ అభినవ శ్రవణ కుమారుడు మాత్రం 90 ఏళ్ల తన తల్లిని భుజాల మీద కూర్చోబెట్టుకొని గయలో స్నానానికి తీసుకువెళ్ళాడు. ఈ వార్త వైరల్ అయింది. బీహార్లోని కైమూర్ జిల్లాకు చెందిన రాణా ప్రతాప్ సింగ్ అనే అతనికి తన తల్లి అంటే పంచ ప్రాణాలు. ఆమె అడిగితే ఏమైనా చేస్తాడు. ఆ ముసలి తల్లి ఓ రోజు తన కుమారుడిని తనకు గంగా స్నానం చేయాలనుంది చెప్పింది. ఇంతకాలానికి తనకు తల్లి కోరిక నెరవేర్చే అవకాశం దొరికిందని అతడు ఎగిరి గంతేశాడు. అయితే అమ్మను అక్కడికి తీసుకువెళ్లాలంటే ఏదైనా వాహనం మాట్లాడుకోవాలి. అందుకు చాలా ఖర్చు అవుతుంది. అంత భారం భరించలేడు తాను. అందుకోసం అతను తన తల్లిని పసిపిల్లలా ఎత్తి తన మెడల మీద కూర్చోబెట్టుకున్నాడు. నెమ్మదిగా నడుచుకుంటూ ఆమెను వారణాసికి తీసుకువెళ్ళాడు. అక్కడ పవిత్రమైన గంగా స్నానం చేయించాడు. అమ్మ అంటే నాకెంతో ఇష్టం. చిన్నప్పుడు బిడ్డలకు అమ్మ చేసే సేవలతో పోల్చుకుంటే ఇదెంత. దుస్తులు పాడు చేసుకున్న ప్రతిసారి బిడ్డకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా శుభ్రం చేసి పొడి బట్టలు తొరుగుతుంది, గోరు ముద్దలు తినిపిస్తుంది, ఉప్పెక్కించుకొని తిప్పుతుంది, పిల్లలతో గుర్రమాట ఆడుతుంది. ఆ బిడ్డలు మాత్రం పెద్దయ్యాక అమ్మా నాన్నలను అంతగా పట్టించుకోరు. అయితే తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకునే వారికి జీవితంలో అపజయం అంటూ ఉండదని నా నమ్మకం. నేను నా తల్లిని నా బిడ్డలా చూసుకుంటాను. ఆమె తనకు గంగా స్నానం చేయాలని ఉందని చెప్పగానే వాహనం కుదుపులు లేకుండా నేను తనని ఎత్తుకొని తీసుకువెళ్ళగలిగాను. అందుకే అమ్మను ఇలా తీసుకువచ్చి స్నానం చేయించాను. ఇప్పుడు నాకెంతో సంతృప్తిగా ఉంది అంటున్నాడు. మీరు మా అందరికీ ఆదర్శంగా నిలిచారని నేను అంటున్నాను. నిజంగా గుళ్ళకెళ్ళి పూజలు చేసినా, బయట అన్నదానాలు చేసినా, లేకపోతే ఎలాంటి పుణ్యకార్యాలు చేసినా మీకు ఎలాంటి ఫలితం వస్తుందో అంతకు 100 రెట్ల ఫలితం తల్లిదండ్రులను పూజించడం ద్వారా వాళ్ళ కంట్లో కన్నీళ్లు రానియకుండా చూసుకుంటూ వాళ్లకు చిన్నప్పుడు మనల్ని అయితే ఎలా చూసుకున్నారో వాళ్ళు ఒక వయసుకు వచ్చిన తర్వాత వాళ్ళను మన బిడ్డల్లాగా చూసుకోగలిగితే అందుకు 100 రెట్ల పుణ్యం వస్తుంది. ఒక బిడ్డగా అంతకంటే వాళ్ళకు మనం ఏం చేయగలం? అసలు వాళ్ళు మన కోసం వాళ్ళ జీవితాలను త్యాగం చేసిన దాంట్లో మనం చేస్తోంది ఎంత ఆలోచించండి. ఈ వీడియో చూసిన తర్వాత కనీసం ఒక్కసారి దూరంగా ఉన్న వాళ్ళు మీ అమ్మా నాన్నలకు ఫోన్ చేసి మాట్లాడండి. అలాగే దగ్గరగా ఉన్న వాళ్ళు అసలు మీ అమ్మా నాన్న కోరిక ఏంటి అనేది కనుక్కుంటారని ఆశిస్తున్నాం. జై హింద్, జై భారత్. చాలామంది వీడియోస్ చూస్తున్నారు. యాజ్ యూజువల్గా రోజు చెప్పినట్టే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ మన ఛానల్కి ఎంతో బలం. త్వరలోనే 3 లక్షల కుటుంబ సభ్యులు అవ్వాలి అని కోరుకుంటున్నాను. మీ అందరు సబ్స్క్రిప్షన్ చేస్తే అది చాలా 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 ఈజీ అయిపోతుంది. కాబట్టి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. కంటెంట్ బాగుంది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. దానివల్ల వీడియోస్ వైరల్గా మారుతాయి, ఛానల్ వైరల్గా మారుతుంది. మనం బ్రేక్ ఈవెన్కి చేరుకోవడానికి కూడా కారణమవుతుంది. అలాగే ఆర్ వాయిస్కి ఆర్థిక చేయూతను అందించండి. ఈరోజు ఆర్ వాయిస్ నడుస్తోంది, మాకు ఆరోగ్యం బాగాలేకపోయినా, ఆర్థికంగా బాగాలేకపోయినా, బెదిరింపు కాల్స్ వస్తున్నా మేము ఛానల్ని నడపగలుగుతున్నామంటే మీరు మాకు అందిస్తున్న ప్రోత్సాహం, మీరు మా మీద చూపిస్తున్న అభిమానం మాత్రమే. దయచేసి ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయూతను అందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపారవేత్తలకు మళ్ళీ చెప్తున్నామండి, చిన్న ఛానల్స్కి మీరు ప్రకటనలు ఇచ్చి చూడండి. అది మీ బిజినెస్కి ఎంత ఉపయోగపడుతుంది, అలాగే మా లాంటి ఛానల్స్ ఇంకా ఉత్సాహంగా పనిచేయడానికి ఎంత ఉపయోగపడుతుందో అర్థమవుతుంది. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.